హలో నమస్తే. మా అత్తమ్మ మాటకు స్వాగతం అండి. ఈరోజు 4వ శుక్రవారం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి, రవ్వ కుడుములు, తాలింపు శనగలు చేశానండి. మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ మళ్ళీ సంవత్సరం వరకు, మళ్ళీ వరలక్ష్మి వ్రతం వరకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనసారా కోరుకుంటున్నానండి. ఈరోజు చక్కెర పొంగల్ చేస్తున్నానండి. చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక గ్లాసు బియ్యం, ఒక అర గ్లాసు పెసరపప్పు అండి, చిన్న గ్లాసుతో తీసుకున్నాను. ఎండు కొబ్బరి, కిస్మిస్, జీడిపప్పు, యాలకులు, మిరియాలు, చిన్న బెల్లం ముక్క, పంచదార, పచ్చకర్పూరం అండి, ఇది నెయ్యి అండి. పెసరపప్పు శుభ్రం కడిగేసుకున్నానండి 3 సార్లు. గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. కొంచెం పెసరపప్పు కూడా వేసాం కాబట్టి 2 గ్లాసులు వేసుకుంటే సరిపోద్ది. కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి పొయ్యి మీద. పప్పు బియ్యం ఇది మెత్తగా ఇలాగా ఉడికిందని పొడిలాడుతూ ఉంది. ఇప్పుడు పంచదార 2 గ్లాసులు, ఒక గ్లాసు బియ్యం వేసాను కాబట్టి ఒక గ్లాసు పంచదార పడుతుంది. నేను ఉజ్జాయింపుని వేసేస్తున్నాను ఇందులో. గ్లాసు పంచదార, కలర్ గురించి కొంచెం బెల్లం అండి. బెల్లం వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కలర్ బాగుంటుందని కొంచెం బెల్లం వేసుకుంటారు. నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అని చక్కెర పొంగల్లోను. స్లోగా ఇలాగా ఉడకాలి. పంచదార బెల్లం కరిగే వరకును కొంచెం స్లోగా పొయ్యి మీద పెట్టుకుంటే చక్కెర పొంగలి అయిపోయింది, రెడీ అయిపోయింది. ఫైనల్గా యాలక్కాయ, మిరియాలు పొడి వేసుకోవాలి. తర్వాత పచ్చకర్పూరం ఎక్కువ కాదండి, కొంచెం చిన్న పలుపు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఈ వాటర్లో అలా కలుపుకొని అది వాటర్ వేసుకోవాలి. ఇందులో స్మెల్ గురించి ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. బాగా కలుపుకొని, స్మెల్ చాలా బాగా వస్తుంది అత్తయ్య గారు. పచ్చకర్పూరం వేసాం కదా, దానివల్ల స్మెల్ అది ఎంతగా కొంచెం వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. గుడిలో తయారు చేస్తారు, అలా ఉంటుంది ఇది సేమ్. ఫైనల్గా జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు నీళ్ళలో వేయించుకొని వేసాను. ఇంతేనండి, చక్కెర పొంగల్ రెడీ అయింది. కుడుములు చేస్తున్నానండి. బియ్యం రవ్వ ఆడించేసి జల్లించిన రవ్వ అండి ఇది. పచ్చెనపప్పు, కొంచెం జీలకర్ర, ఎండు కొబ్బరి పొడి చేసుకోవాలండి ఇది, కొంచెం సాల్ట్. రవ్వ కుడుములు చేస్తున్నానండి. ఇప్పుడు రవ్వ కుడుములో ఒక గ్లాసు రవ్వతో చేస్తారు అనుకుంటున్నాను. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. నీళ్ళు మరగాలండి. దాంట్లో కొంచెం కళ్ళుప్పు,
కొంచెం కల్లుప్పు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. నీళ్ళు మరుగుతున్నాయండి. కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటే కొంచెం పొడి పొడిలాడుతూ వస్తాయండి పొడుగులు. కడిగి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, బియ్యం ముందే కడిగి ఆరబెట్టుకుని రవ్వ ఆడించానండి. ఇది ఒక గ్లాసు రవ్వ, ఉడికిందండి రవ్వ. ఇప్పుడు కొబ్బరి మెత్తగా పొడి మెత్తగా కొట్టుకుని కొబ్బరి పొడి వేసానండి. ఇప్పుడు చూడండి, ఇలా నెయ్యి వేయటం అన్నం పొడి పొడిలాడుతా పక్కన స్లోగా పెట్టుకుంటే సరిపోద్దండి. పొయ్యి మీద చక్కగా మగ్గిపోద్ది. ఇది రవ్వ మెత్తగా మగ్గింది. ఇలా వంగ కింద చుట్టుకుని ఇలా ఇడ్లీ పాత్రలోను కింద కొంచెం నీళ్ళు పోసుకుని ఇలాగ ఆవిరి మీద పెట్టుకోవాలి. 5 నిమిషాలు అలా స్లోగా మగ్గితే సరిపోద్ది.